వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్ఎండ్బి అధికారులు నేషనల్ హైవే మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సభను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అటువంటి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు, వర్ధంతి సభలు నిర్వహించుకునేది ఆ మహనీయులు అందించిన స్ఫూర్తి, ఆశయాలను సమున్నతంగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి అని ఆయన పేర్కొన్నారు. ఇన్ని వైవిధ్యాలతో కూడిన దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. సెక్రటేరియట్ దగ్గర ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు గేట్స్ ఓపెన్ చేయలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు పెట్టినా వారిని గౌరవించడం కనీసం సంస్కారం. గేట్లు తెరవకపోవడం మంచి పద్ధతి కాదని అన్నారు.
భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మహనీయుని యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి సభలు కానీ నిర్వహించుకునేది ఆయన మనకు అందించిన స్ఫూర్తి ఆశయాన్ని సమున్నతంగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని వైవిధ్యాలతో కూడినటువంటి ఈ దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో ఇవాళ గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాలను రాబోయే తరాలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అందరూ సమానంగా జీవించేటువంటి పరిస్థితి భాగ్యం మరింత గొప్పగా వర్ధిల్లాలని చెప్పి చూసుకున్నట్టయితే 125 ఫీట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర గేట్ కూడా ఓపెన్ చేయలేదు కదా. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరు పెట్టినా వాటిని గౌరవించడం కనీస సంస్కారం, అది మంచిది కాదు. తెలంగాణ జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసే వారికి కఠిన చర్యలు, శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించిన కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడడం లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పోసిన పాలు వేరే ఉన్నాయి. కేసు అవుతుంది ముందే అవసరం ఉంటే కేసు ఎక్కడ రాదు. ఒక లోపల పడితే కలుగుడు రాదు. పాలకి ఏముంటది, కొంచెం వెన్న నెయ్యి అట్లా వస్తుంది. ఏం లేదు, అట్లా కాదు. ఎవరు బాగులేదు. వెంకటరావుపేట తీసుకుపోయి మొత్తం తీసుకుపోయి అది తెచ్చుకు పంపింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ గొరెకుంటలో 50 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన విప్రబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు, పర్కాల ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వారి అనుభవం రీత్యా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవాలి, వారికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేయాలి, అభివృద్ధి ముందుకు సాగాలని నడుస్తా ఉన్న వ్యక్తి ప్రజలు ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి సోదరి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు, మీ అందరికీ కూడా సుపరిచితురాలు,
కడియం కావ్య గారికి, దండాపంతులు అనంతరామయ్య గారు, నల్లూరి ప్రసాద్ గారి స్మారకార్థం ఈరోజు దండాపంతుల హరిప్రసాద్ గారు మరి ప్రత్యేకంగా 250 స్క్వేర్ యార్డులు ఈరోజు మరి భవన నిర్మాణ కార్యక్రమానికి ఇవ్వటం, మంచి భవనం ఏర్పాటు చేసుకుని 50 లక్షల రూపాయలతో ముందుకు ఏ వర్గానికి వచ్చేవచ్చు, సమాజం గురించి, సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి 10 పనులు మంచి చేయాలని, ఆ కుటుంబానికి మేలు జరగాలని, యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మణుడని దానికి నిర్వచనం. ఆ నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులు కానీ అది మన ప్రవృత్తి, మన వృత్తి. ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు, మన ఆలోచన, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది. కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సర్వేజనే సుఖినోభవంతో నిరంతరం పొద్దులు చేయగానే అర్చకులు మరి 5 గంటలకు పోయి గుళ్ళు కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు, వాళ్ళ కుటుంబం బాగుండాలి. నాకు తెలిసినంత వరకు మొత్తం భావి భారత పౌరుల ఆశజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కుప్పం నియోజకవర్గం ఎంఎస్సీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ అభివర్ణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన స్థానిక దళిత నాయకులతో కలిసి కుప్పం పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయ జయ ధ్వానాలతో నివాళులను అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రజలందరికీ సమాన హక్కులను కల్పిస్తూ రిజర్వేషన్లు అందించినట్టు తెలిపారు. ఈ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని ఉద్యోగాలు సాధించిన కొంతమంది అధికారులు ఆయన రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా విధులు నిర్వహిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. అక్రమాలకు పాల్పడే అధికారులు ఇప్పటికైనా తమ పద్ధతిని మార్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాలని కోరారు. అందరికీ జై భీమ్. ఈరోజు భారతరత్న, ప్రపంచ మేధావి, రాజ్యాంగ రచయిత, పీడిత వర్గాల దేవుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కుప్పం నందు నడిబొట్టులో ఉండు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాసిన చట్టాల మీద నడుస్తున్నాం మనం. ఆయన రాసిన చట్టాల మీద అవగాహన కల్పించుకున్నాం మనము. ఆయన ఇచ్చిన వెలుగులు నడుస్తున్నాం మనము. కానీ కొందరు ప్రభుత్వ ఆఫీసులలో రాజ్యాంగ రచయిత ఆయన రాసిన రిజర్వేషన్ల మీద ఉద్యోగాలు తీసుకుంటున్న మీరు, అధికారులైన మీరు ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాలకు పూలహారం వేసి నివాళులు అర్పించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నా. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఏం ఆలోచించుకోవాలంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసిన చట్టం కిందనే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, వేతనాలు వస్తున్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా కుప్పం నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను, ఎంఆర్పీఎస్ తరఫున తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఆ మహానుభావుని గుర్తించండి, చట్టాలు రాసిన వ్యక్తిని గుర్తించడానికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి 4 మండలాల నుంచి ఇచ్చేసిన నా ఎంఆర్పీఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై భీమ్, జై అంబేద్కర్. 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కినేపల్లి యాదగిరి పేర్కొన్నారు. వరంగల్ ఎల్బీ నగరంలోని అబ్నుస్ ఫంక్షన్ హాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మహాజన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. రాష్ట్ర
మహానగరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం ఈరోజు పెద్ద ఎత్తున అజంజాయ్ మిల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోచం మైదాన్ ఉన్నటువంటి అబ్లూస్ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం గడిచింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ఈ ప్రజలకు ఇచ్చిన హామీల్ని మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి అనేక రకాల విభేదాలు తీసుకొస్తా ఉంది. ఈ మత ఘర్షణని కాకుండా, మత విభేదాలని కాకుండా భారతదేశంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వరంగల్ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా ఉంది. ఇక్కడ ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల జాగాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ లిబరేషన్ గా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సభకు కేంద్ర పార్టీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు, కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు జి శంకర్ గారు, కేంద్ర కమిటీ సభ్యులు మూర్తి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, అన్ని జిల్లాల కార్యదర్శులు, ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు గారు, జనగామ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజు సాంబయ్య గారు, అనేక మంది జిల్లాల నుంచి ఈ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ సభలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ హామీల్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను, దళితుల అభ్యున్నతి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. గత 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, వాటన్నిటికీ సమాధానం చెప్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూప శిల్పియే కాకుండా సామాజిక సామరస్యానికి ఆధారమైన ఛాంపియన్గా నిలిచారని కొనియాడారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుల ఆశయాల్ని తీసుకెళ్లేటటువంటి పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన పాలనలో అంబేద్కర్ గారి ఆశయాలని, దళితుల అభ్యున్నతికి, నిమ్న వర్గాల అభివృద్ధి కోసం ఎన్ని కార్యక్రమాలు రూపొందించారో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, బీజేపీ నుంచి పురంధరేశ్వర్ గారు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలని అభ్యున్నతికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేదానికి కార్యాచరణ రూపొందించుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ కుప్పం నియోజకవర్గంలో కూడా మనం అందరం చూసాం. గత 5 సంవత్సరాలు ఎటువంటి దుర్మార్గాలు జరిగినావు, కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ప్రశ్నించిన వారి మీద కావచ్చు, ఎటువంటి తప్పుడు కేసులు పెట్టి రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. వాటన్నిటికీ సమాధానం చెబుతూ ఈరోజు రాజ్యాంగబద్ధంగా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగబద్ధంగా పరిపాలన అనేది ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. వాళ్ళు చేసిన అక్రమాలకి సంబంధించిన ఎంక్వైరీలు కానీ, లేకపోతే వాళ్ళు సృష్టించిన సమస్యలు కానీ తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అధికార యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ కుప్పం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేదానికి
చంద్రబాబు నాయుడు గారి సూచనలు ఆదేశాలతో ఇక్కడ ఉన్న అందరం కలిసికట్టుగా పనిచేసి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాము. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణవు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు అనగా 7 డిసెంబర్ 2024కి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా మరియు ప్రజాప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంలో భూపాల్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై భూపాల్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాలం గడిచిందని దీనికి భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజలకు పేరు ప్రేరణ కృతజ్ఞతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. గాంధీనగర్ గుట్టపై ఉన్న భూమిని లీజుకు తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి సుమారు 3 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మైలవరం గుట్టపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రితో నా పీరియడ్ అయ్యేంతలోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేపిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జెన్కో సిఎస్ఆర్ నుంచి కూడా ఒక 3 కోట్ల రూపాయలు అంగన్వాడీ భవనాలకు తీసుకొచ్చాం. అదేవిధంగా గతంలో జెన్కో సిఎస్ఆర్ నిధులు, సింగరేణి సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధులు, మంత్రులు సెక్రటరియట్ ముందు సింగరేణి సౌజన్యంతో మేము లైట్ వెలిగిస్తున్నాం, రోడ్లు వేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ ఈ నిధులను ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారిని కోరాం. తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తున్నారు కనుక ఈ విషయాలన్నీ కూడా చెల్పూరులో బస్ స్టాండ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. 5 కోట్ల రూపాయలతో చెల్పూరు నుంచి భూమి కూడా తీసుకున్నాం 1 ఎకర్. 5 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా ఎన్నికై నేటికి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సంవత్సర కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గానికి అహర్నిశలు భూపాలపల్లిలో లేక సెక్రటరియట్లో మంత్రులు సెక్రటరీలతో సహకరించి నియోజకవర్గానికి ఎన్నికల ముందు చెప్పని హామీలు ఇవ్వని అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరీ తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ గుట్టపై 2 సర్వే నంబర్లో 157 ఎకరాలు గత పాలకులు ప్రభుత్వ భూమిని వాళ్ళ యొక్క స్వార్థం కొరకు లీజ్ తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి 60 ఎకరాలలో 200 ఇండస్ట్రీస్ ఉపయోగపడే విధంగా గౌరవ శ్రీ ఐటీ ఇండస్ట్రియల్ మంత్రితో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో సీతక్కతో శంకుస్థాపన చేసి 3 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కొరకు టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ 3 కోట్లే కాకుండా ఒక సబ్స్టేషన్, సీసీ రోడ్లు, సైడ్ లైన్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రతిపాదనలు పక్క అవి కూడా మంజూరు ఇచ్చి ఇండస్ట్రియల్
వ్యాపారస్తులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రభుత్వ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.